చచ్చిపోయాడా? ఏ అంటారేంటండి? ఆయన కూతురు సిట్టితల్లి మంగతారు లేదండి, టైలర్ అప్పారావు పెడితే లేచిపోయిందండి. కూతురు ఎదప్పని చెప్తే అపమానంగా ఏ తండ్రి బతుకుంటాడండి? గోదావరిలో దూకి చచ్చిపోయాడండి. ఇప్పుడు అది కానీ ఊళ్ళో అడుగు పెడితే కాళ్ళు చేతులు నరికి పోగరెట్టేస్తారండి. యాదవాని యదప్పని చేసింది కదండి, ఊరికే తలపులు తెచ్చిందండి. అది గాని ఇప్పుడు కనబడితే నా మట్టుకు నాకు నరికి పోగరెట్టేల్పిస్తుందండి. యాదవ ఆ మాటకి గాని చిన్నమ్మ గారిని చూసి చాలా కాలం అయింది. పదండి ఇంటికి వెళ్దాం. చూడండి, అమ్మగారు పక్క ఊళ్ళో గుడికి వెళ్ళారు, రావడానికి ఆలస్యం కావచ్చు. నువ్వు ఈ డబ్బు తీసుకువెళ్ళి ఎక్కడైనా భోజనం చేసి మన ఊరు వెళ్ళిపో. చిన్నమ్మ గారు జున్నెంపారండి, నేను తీసుకెళ్తాను. అదండి. సార్ నేను సెలవు పెట్టే సార్, బయలుదేరుతాను. వదిలే తిరుపతయ్య, చిట్టి తల్లి ఇప్పుడు ఆ ఊరు వెళ్ళడానికి వీల్లేదు. ఇంకొద్ది రోజులు మీ ఇంట్లో ఉంచు. మా చెల్లెలు ఇవాళే పురుడుకు వచ్చిందండి. అసలే మా ఇరికిల్లు, మా ఇంట్లో కుదరదయా. శ్రీకృష్ణ అచ్చు ఇలాగే ఉండాలి మన కొట్లో. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఎంత టైం అయినా పర్వాలేదు. అలాగండి. రాజశేఖరం గారా, ఏమిటి సార్ ఇలా వచ్చారు? నువ్వు వెళ్ళవయ్యా. ఒక్క నిమిషం, నేను కొన్ని చిక్కులో పడ్డాను, నాకు మీ సహాయం కావాలి. విషయం ఏమిటో చెప్పండి, సహాయం ఎలా చేయండి సార్. చిట్టి తల్లి అని ఒక అమ్మాయి చిరగారిపల్లి నుంచి వచ్చింది, కష్టాల్లో ఉంది. ఆవిడకి సహాయం చేయడం మీ ఆవిడకి బొత్తిగా ఇష్టం లేదు కనుక ఆవిడ ఊరు పంపించేశారు, ఇంతే కదా. అరే మీకెలా తెలుసు? మీ ఆవిడ మా ఆవిడతో చెప్తుండగా విన్నాను సార్. అసలు సార్, ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటే ఆ విషయం పబ్లిక్ న్యూస్ లాగా బజార్లో వినిపిస్తుంది సార్. కానీ నేను అమ్మాయిని ఊరు పంపించలేదు. పంపించలేదా? పంపించేయండి రాజశేఖరం గారు, కాపురాలు చెడిపోతాయి, నా మాట వినండి. అందుకే మీ దగ్గరికి వచ్చాను. ఈ గొడవ చల్లబడేంత వరకు ఆ అమ్మాయిని మీరే కాపాడాలి. ఏమిటో మొహమాట పెట్టేస్తున్నారు. పుట్టినప్పటి నుంచి అబద్ధం ఎలా ఉంటుందో తెలియదు నన్ను. ప్లీజ్, నా గురించి కూడా మీరు కాస్త ఆలోచించాలని నాకు. చూడండి, ఈ ఊళ్ళో నాకు సహాయం చేసేవాళ్ళు ఇంకెవ్వరూ లేరు, అందుకే మీ దగ్గరికి వచ్చాను. ఓకే, పెద్ద మనిషి అడుగుతున్నారు, నేను కాదనలేను. కానీ ఒక మాట, నా నోటితో నేను అబద్ధం చెప్పను, మీ ఆవిడ అడిగితే నిజాన్ని దాచను. ఓకే చూడండి, ఈ సుబ్బారావు మాట అంటే ఉక్కు మనిషి అండి. ఇక నుంచి మీ గుట్టు కాపాడే బాధ్యత నాది, మీ కాపురాన్ని నిలబెట్టుకునే బాధ్యత మీది. అలాగే. మీ ఆవిడతో చెప్పేయండి సార్, బల్ల గుద్ది చెప్పేయండి. చిట్టి తల్లి ఈ ఊళ్ళోనే కాదు, ఈ దేశంలో లేదని చెప్పేయండి, నేను చూసుకుంటాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. నిజంగానే ఇంత కూడా అబద్ధం లేదనుకో. నేను ఆ అమ్మాయితో చెప్పేశాను, చూడమ్మా నిన్ను పంపించేస్తానని మా ఆవిడికి మాటిచ్చాను. ఇప్పటికే ఇటువంటి విషయాలన్నీ తన దగ్గర దాచి చాలా పొరపాటు చేశాను. ఇక తనకి ఇచ్చిన మాట నిలబెట్టుకోపోతే ఆ దేవుని కూడా నన్ను క్షమించుడని ఖచ్చితంగా చెప్పేశాను. జయ, నువ్వు వెన్నని చెప్పు, సత్యనారాయణ వెళ్ళంటుందే. వెళ్ళకుండా ఏం చేస్తుందట? నా ప్రాణాలు తీస్తుందట. నేను మెడబెట్టని తీసుకెళ్లి జీప్ లో కూర్చోబెట్టి నేనే స్వయంగా డ్రైవ్ చేసుకుని చిరగారపల్లి వెళ్ళి అమ్మాయి. ఏమిటి, మీరు దాంతో చిరగారపల్లి వెళ్ళారా? భలేదానివే, నేను అంత తెలివి తక్కువ ఉన్నావేంటి? నేను అమ్మాయితో ఆ ఊరు వెళ్ళానుకో, ఆ ఊరు అంతా ఏమనుకుంటారు, నేనే అమ్మాయిని ల్యాబ్ తీసుకెళ్ళిపోయాను అనుకోరు. అందుకు నేను ఏం చేశానంటే, నేను యువతల నుండి ఆ అమ్మాయిని పడవెక్కి చేసి అవతలకి పంపించాను. పర్వాలేదులేండి, ఇంతైనా ఆలోచించారు. జయ, నువ్వు నా గురించి 24 గంటలు ఆలోచిస్తుంటావే, అలాంటిది నీ గురించి ఒక క్షణమైన ఆలోచించకపోతే నేను మనిషినా? అసలు భర్త భార్య ఎలా ఉండాలంటే భార్యాభర్తలా కలిసిమెలిసి ఉండాలి. భోజనానికి రండి. సార్, ఏం తిరుపతి ఇలా వచ్చావేంటి? మన చిట్టి తల్లి గారు పెట్టి కొంప మునుగుతుందయ్యా. కాస్త నెమ్మదిగా చెప్పు. ఇప్పుడే కష్టపడి కట్టుకలు చెప్పి నా కాపురం నిలబెట్టున్నాను, ఏమైంది? మన చిట్టి తల్లి గారు పెట్టి మరి మా ఇంట్లో ఉండిపోయింది కదండి, మరి ఆవిడకి బట్టలు ఇబ్బంది రాదండి. చంపేశావే. సరే ఓ పని చేయి, పెట్టి తీసుకెళ్ళి జీప్లో పెట్టి నువ్వు ఇంటికి వెళ్ళిపో, ఆ తర్వాత నేను వెళ్ళి ఇచ్చి వస్తాను. అలాగే సార్, వెళ్ళు. ఏమిటండి డ్రైవర్ ఈవేటప్పుడు వచ్చాడు? ఏమున్నాయి, గవర్నమెంట్ ఉద్యోగాలు. పగలలో గొడ్లో పని చేసుకుంటారు, రాత్రి ఇదిగో ఇలా చంపు తింటారు. అంటే మీరు ఇప్పుడు వెళ్ళాలా? తప్పదు కదా, 5 స్టార్ ఆఫీసరు ఎక్కడా ఏంటో. ఏమండి, త్వరగా వచ్చేయండి. థ్యాంక్ యూ. వెంటనే వచ్చేస్తాగా. ఏమండోయ్, అప్పుడే నిద్రపోయారేంటండి? ఏమండోయ్, పగలంతా టైప్ చేసి అలసిపోయింది కదా, అందుకని గ్లాక్ సోటీ తీసుకుని హాయిగా నిద్రపోయింది. కూర్చో. ఏమండి, మిమ్మల్ని చూస్తే జాలేస్తుందండి. అన్ని కష్టాలు మీకే. మీ గెట్ హౌస్ చాలా బాగుందండి, ఒక్కొక్కది మా ఊరంత ఉందండి. అక్కడ అందరూ నన్ను ప్రశ్నలు అడిగేవాళ్ళండి. నేను అక్కడ ఉండలేకపోయానండి బాబు. నీకేం పర్వాలేదు పాప, నేనున్నాగా. అప్పారావు ఎప్పుడు వస్తాడు, నా కష్టాలు ఎప్పుడు తీరుస్తాడు? చూడమ్మా, అప్పారావు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని మొహం వాచేలా చీవాట్లు పెట్టి గడ్డి పెట్టి మరీ తీసుకొస్తాను. ఎలా ఉంటాడు చెప్పమ్మా? చెప్పాలి మరి, సిగ్గుపడకుండా చెప్పాలి.
ఎర్రగా ఎత్తుగా లావుగా ఉంటాడు. ఇప్పుడు చిట్టి తల్లి మళ్ళీ వచ్చిందా? అసలు వెళితే కదమ్మా రావడానికి. వెళ్ళలేదా? మరి ఆయన పంపించేశానని చెప్పారు. భార్యను నమ్మించాలంటే, నమ్మించి మోసం చేయాలంటే నేను అలాగే చెప్పాలి, ఎవరైనా అలాగే చెప్పాలి. పెళ్ళాం కళ్ళు కప్పకపోతే మొగుడు రంకు సాగదమ్మా. సుబ్బారావు గారు, జరిగింది చూసింది నిజం నిజంగా చెప్పండి. చిట్టి తల్లిని ఊరు పంపించామన్నావు కదూ? అవును. పంపించేశానని చెప్పాడు కదూ? అవును. కానీ పంపించలేదని నీకు తెలియదు కదూ? అవును. ఎలా తెలుస్తుందమ్మా? నిన్ను పిచ్చిదాన్ని చేసి కట్టుకథలు చెప్పి నమ్మించి ఈ ఊళ్ళోనే మరో ఇంట్లో ఆ అమ్మాయితో కులుకుతున్నాడని నీకు ఎలా తెలుస్తుందమ్మా? అసలు ఏం జరిగిందో తెలుసా? ఏమిటిది రాజశేఖరం గారు, మీకేమైనా న్యాయంగా ఉందా? ఇంటి దగ్గర మహాలక్ష్మి లాంటి పెళ్ళాన్ని పెట్టుకుని ఆ పిశాచితో నేను కాపురం చేయలేను. తాళి కట్టిన నేరానికి దాంతో ప్రేమ నటిస్తున్నాను, సమాజం కోసం కాపురం చేస్తున్నాను. నా చిట్టి తల్లి నేను బతకలేను. అతను భర్త తెగించిన మనిషి, నీ జీవితం అతని చేతుల్లో ఉంది. ఆ విషయం ఆలోచించండి. రేపు పొద్దున్న నా గురించి వాళ్ళు కల్పించి చెప్పి నిన్ను మోసం చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్న మనిషి. పట్టుకున్న దాన్ని ఎలా ఉన్నావు ఎప్పుడైనా అడిగాడా? ఆ ఉంచుకొని దాన్ని తీసుకొని గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళి. ఫైల్స్ ఆఫీసర్ గారికి ఇచ్చేసారా? ఏ ఫైల్స్? ఆ ఫైల్సా? ఇవ్వడం ఏంటి? తెల్లవారులు కూర్చోబెట్టి డిస్కషన్ పెట్టి చంపిస్తాడు. అరే ఇంటి దగ్గర మా ఆవిడ వెయిట్ చేస్తుంది, వదలవయ్యా అంటే సస్యగా కాదంటాడే. నాకు భలే కోపం వచ్చిందిలే. వాళ్ళ ఆవిడే నిన్ను మరి అడిగి చెప్పండి. అసలు దీనికి అంతటికీ వాళ్ళ ఆవిడే కారణం. రోజు ఆయన పోరు పెట్టి చంపేస్తుంది. వాళ్ళ ఆవిడ పోరు తప్పించుకోవడం కోసం ఏదో వంక మమ్మల్ని పిలిపించి నసపెట్టి మా ప్రాణాలు తీస్తుంటాడు. అరే ఇంటి దగ్గర మా ఆవిడ ఎదురు చూస్తుంటుంది, వదలవయ్యా అంటే వినడే. హారిబుల్. నేను ఖచ్చితంగా చెప్పేశాను, చూడండి సార్, నేను ఈ ఉద్యోగమైన మానేస్తాను తప్పించి మా ఆవిడని ఒంటరిగా వదిలిపెట్టి నేను మీకు వెట్టి చాకరీ చేయలేనని. అలాగా? గారి గుడ్డు ఏమైనా అనుకోని. జయా కాస్త వేండ్లు పెట్టు, రాత్రి అంతా నిద్రలేదు. మీరిచ్చిన నగలు, నీ ఇంటి తాళాలు నేను వెళ్తున్నాను. ఎక్కడికి? అది మీకు అనవసరం. జయా, ఇంత చిన్న విషయానికి వెళ్ళిపోతావా? వాట్ యు మీన్? మనిషి ప్రాణం పోతున్నా మీలాంటి వాళ్ళకి చిన్న విషయంగానే కనిపిస్తుంది. చెప్పానుగా, ఈ ఆఫీసర్ కాదు ఆ పై ఆఫీస్ వచ్చారా? నేను మీరు నిజంగా ఆఫీసర్ దగ్గరికే వెళ్ళుంటే ఒక్క రాత్రి కాదు, మీకోసం 100 రాత్రులు ఎదురు చూసేదాన్ని. కానీ ఆఫీసర్ వంకతో మీరు వెళ్ళింది చిట్టి తల్లి దగ్గరికి. నాకేం తెలియదు అనుకున్నారా? ఆ రాస్కెల్ సుబ్బారావు నీకు ఉన్నవి లేనివి కల్పించి చెప్పాడన్నమాట. ఆయన చెప్పినందుకు కాదండి, మీరు చేసిన పనికి సిగ్గుపడండి. జయా, కౌంటర్ సంగతి నీకు తెలీదు. వాడు ఒట్టి స్టాప్ ఇట్. మీరెలాగూ మనిషిగా బ్రతకలేరు. ఇలాగైనా బ్రతకాలనుకుంటే మంచి వాళ్ళను మాట్లాడకండి. మంచి వాడి గురించి, వాడి మంచితనం గురించి నీకేం తెలుసు? వాడి స్వార్థం కోసం ఏమైనా చేస్తాడు. వాడి బ్రతుకు కోసం ఎన్ని బ్రతుకులను కూలుస్తాడు, ఎన్ని అబద్ధాలని చెప్తాడు. ఆయన చెప్పినవన్నీ అబద్ధాలు, మీరు చెప్పినవన్నీ నిజాలా? చిట్టి తల్లిని ఊరికి పంపించేశానని చెప్పి ఇక్కడే పెట్టుకుని కులుగుతున్న మాట అబద్ధమా? ఆఫీసర్ పేరుతో రాత్రంతా దాని ఒళ్ళో కులికిన మాట అబద్ధమా? నీ అల్లారు ముద్దులో ఉంపుడు గట్టే నెల తప్పి నీకు బిడ్డలు కలవడం అబద్ధమా? రాజశేఖరం, చెయ్యి దించండి. నా సంస్కారం సంస్కారంగా ఉంచడానికైనా చెయ్యి దించండి. మీరు హద్దు మీరితే నాకు పౌరుషం ఉంది, నాకు చేతులున్నాయి. జయలక్ష్మి గారు, సంస్కారం విలువ నీకేం తెలుసు? నీకున్నది సంస్కారం కాదు, అహంకారం. ఆడదాని సంస్కారం మొగుడి పరువు నలుగురిలో కాపాడాలి, చేతనైతే నిలబెట్టాలి, పెంచాలి. నీ సంస్కారం నీ భర్తను నడివీధిలో నేరస్తుడిగా నిలబెట్టే సంస్కారం. పౌరుషం, నీ పౌరుషం నిజాన్ని నిజమని ఒప్పుకోవడానికి అడ్డుపడే అర్థం లేని పౌరుషం. నీలాంటి